మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఏంటి రేవంత్, మార్కెట్లో బ్లడ్ బాత్లు కంటిన్యూ అవుతున్నాయి. మళ్ళా నిఫ్టీలు 21 చేంజ్కి వచ్చేసింది, సెన్సెక్స్ ఏమో మళ్ళీ 72 చేంజ్కి వచ్చేసింది. ఏంటి మార్కెట్లో ప్రయాణం ఎటువైపు అసలు? సార్, మార్కెట్లో కరెక్షన్ గురవడానికి మల్టిపుల్ కాసెస్ ఉన్నాయి. మనం ఏదో ఒక పర్టికులర్ రీజన్ అని చెప్పడానికి లేదు. కాకపోతే ఈ పర్టికులర్ ఫాల్ అనేది ఎఫ్ఐఎస్ అండ్ డిఐఎస్ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు కూడా ఒక రకంగా స్ట్రాంగ్ బయింగ్లో ఉన్న టైంలో కూడా జరగటమే కొద్దిగా కన్ఫ్యూజన్కి కారణం అవుతుంది. సో బేసిక్గా మన ఎఫ్ఐఐ డిఐ డేటా క్యాష్ బయింగ్ యాక్టివిటీని కూడా అది లార్జ్ క్యాప్లోకి వస్తుంది అంటే గ్యారంటీ లేదు. దట్ కుడ్ బి ఇన్ సమ్ ఎనీ అదర్ ఆఫ్ ద స్టాక్స్. సో బేసిక్గా మనకి మార్కెట్ అనేది ఓవర్ వాల్యూడ్ అయిపోతుంది అని ఒక ప్యానిక్ అనేది పర్టికులర్గా ఎప్పుడైతే సెబీ ఒకసారి స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్కి సంబంధించిన ఫండ్స్ని రివ్యూ చేసుకోండి అండ్ వాటి మీద ఏదైనా బబుల్ ఫామ్ అయినట్లయితే ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడతారు, దానికి సంబంధించిన డేటా మాకు సబ్మిట్ చేయండి అండ్ దాంతోపాటుగా ఒక స్ట్రెస్ టెస్ట్ రిపోర్ట్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అనే దాన్ని న్యూస్ ఎప్పుడైతే సర్క్యులేట్ అవ్వడం మొదలుపెట్టిందో దాదాపుగా ఫిబ్రవరి 17-7 తారీఖు అనుకుంటా మేబీ, ఆ టైం నుంచి కూడా కొద్దిగా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అయితే చాలా ప్రెషర్లోనే ఉంటున్నాయి. అండ్ పర్టికులర్గా స్మాల్ క్యాప్లో అయితే ఈ ప్రెషర్ చాలా ఎక్కువగా జరుగుతుంది. అండ్ ఆల్మోస్ట్ ఆ టైం నుంచి ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే రెడ్లోనే క్లోజ్ అవుతున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఈ రోజు అయితే 350 స్మాల్ క్యాప్ స్టాక్స్ వరకు కూడా లోవర్ సర్క్యూట్స్ హిట్ అవుతూ వచ్చాయి. సో బేసిక్గా మార్కెట్లో ఈ పర్టికులర్ స్ట్రెస్ టెస్ట్ ఎలా జరగబోతుంది ఏంటి అన్న దాని గురించి ఎటువంటి అవగాహన లేదు. ఇదేమి మనకి ఇంతకుముందు జరిగింది, దాని రిపోర్ట్ వచ్చిన తర్వాత స్టాండర్డ్గా మార్కెట్స్ ఇలా రియాక్ట్ అవుతాయి అనటానికి మనకి ఎటువంటి ఆధారం లేదు. ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్ ఈ స్ట్రెస్ టెస్ట్ ఏంటి, XYZ రిపోర్ట్స్ ఏంటి అని కొత్త పదాలు వినిపిస్తున్నాయి. సో బేసిక్గా మనకి ఏంటో తెలియదు. సో అది ఒక రీజన్, అది పర్టికులర్గా ఓకే, అదంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్కి సంబంధించింది. సో లార్జ్ క్యాప్కి సంబంధించి ప్రాబ్లం ఏంటి అని అంటే మనం పర్టికులర్గా గమనించినట్లయితే మంగళవారం అంటే నిన్నటి నుంచి మనకి మార్కెట్స్ కొంత రెడ్లో క్లోజ్ అవడం మొదలుపెట్టాయి. నిన్నైతే కొంత బ్యాంకింగ్ స్టాక్స్ ప్రెషర్ కనిపించాయి అండ్ ఈ రోజు కూడా బ్యాంకింగ్ స్టాక్స్ ప్రెషర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రోజు పర్టికులర్గా బుధవారం రోజు PSU బ్యాంక్ ఇండెక్స్ దాదాపుగా 4% డౌన్ సైడ్ క్లోజ్ అయింది. మిడ్ క్యాప్ 4%, స్మాల్ క్యాప్ 5%. మనం సరిగ్గా పోయిన బుధవారం వీడియో చేసుకున్నప్పుడు స్మాల్ క్యాప్ హార్డ్లీ 7% మాత్రమే డౌన్ అయింది. విత్ ఇన్ 1 వీక్లో అది డబల్ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టుగెదర్ 14% అనుకుంటా దాని ఆల్ టైమ్ హై నుంచి, అంటే ఒక హ్యూజ్ డిప్ వచ్చేసింది. 14% కరెక్షన్ అనేది ఆ హయ్యర్ టైమ్స్ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెద్ద ఫిగర్గానే కనిపిస్తుంది. ఆ టైంలో పర్టికులర్గా ఎవరైతే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా డైరెక్ట్గా స్టాక్స్ కొని ఉంటారో వాళ్ళ పోర్ట్ఫోలియోస్ అనేది చాలా డీప్ రెడ్లో ఉంటాయి. బేసిక్గా అందరికీ కూడా ఒక హ్యూజ్ ప్యానిక్ ఉంది ఈ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎందుకు ఇంత కరెక్ట్ అవుతున్నాయి అంటానికి. సో ఈ స్మాల్ అండ్ మిడ్ క్యాప్కి సంబంధించి రీజనింగ్ ఉంది, సెబీ XYZ ఓకే ఫైన్. బట్ ఈ లార్జ్ క్యాప్ PSU బ్యాంక్ ఇండెక్స్ ఎందుకు ఎంత పడిపోతుంది అని అంటే మనకి క్రెడిట్ అండ్ డెబిట్ రేషియో అనేది ఒకటి ఉంటుంది. సో బేసిక్గా ఎంతైతే మనకి FDs డిపాజిట్ అవుతున్నాయి అన్న దాన్ని బేస్ చేసుకొని, ఎంతైతే లోన్స్ ఇవ్వాలి అన్న దాన్ని బేస్ చేసుకొని మనకు ఒక రేషియో అనేది తీసుకొస్తూ ఉంటారు. సో బేసిక్గా రేషియో అనేది మనకి FD వర్సెస్ క్రెడిట్, అంటే FDలు వచ్చేదానికి తో పోల్చుకుంటే ఎంత అప్పులు ఇస్తున్నాం అనే దాని రేషియో ఆల్మోస్ట్ 80%కి రీచ్ అయింది. వచ్చేటువంటి FDలతో కంపేర్ చేస్తే 80% లోన్స్ ఇచ్చేయడం మొదలుపెట్టారు. సో బేసిక్గా ఇటువంటి టైంలో కనుక లోన్ ఎగవేతదారులు ఎవరైనా ఉంటే, సో మన టర్మినాలజీలో చెప్పాలి అని అంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఏమైనా కన్వర్ట్ అయితే అది బ్యాంకింగ్ ఇండస్ట్రీ మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేయబోతుంది అని ఒక భయం అనేది క్రియేట్ చేసింది. సో బేసిక్గా ఈ ప్రెషర్ అనేది సహజంగా క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది, లోన్స్ ఇష్యూ చేయడం కూడా బయటకు తగ్గడం అనేది ప్రాబబ్లీ తగ్గుతూ ఉంటుంది. సో బేసిక్గా ఎప్పుడైతే లోన్స్ ఇవ్వడం తగ్గుతుంది అని ఒక ప్రెషరు, ప్లస్ ఈ గ్రాస్ నెట్ NPA అంటే గ్రాస్ NPA అనేది పెరుగుతుంది అని ఒక ప్రెషరు, ఇవన్నీ రెండు కూడా కంబైన్డ్గా మార్కెట్ని డ్రాడౌన్ చేయడానికి కొంతవరకు ప్రాబబిలిటీ ఉంది. నేను కంప్లీట్గా ఇది ఒకటే రీజన్ అని చెప్పట్లేదు. పర్టికులర్గా బ్యాంకింగ్ సెక్టర్కి అయితే చాలా పెద్ద కన్సర్న్. లాస్ట్ 5 ఇయర్స్లో దాదాపుగా 80% క్రాస్ అవ్వటం అనేది లాస్ట్ 5 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం. అంటే రీసెంట్గానే అది క్రాస్ అయింది. సహజంగా దానికి ఏదైనా పారామీటర్ ఉందా చెక్ చేయడానికి, ఏది వస్తే హై ఏది వస్తే లో అంటే దెర్ ఇస్ నో పారామీటర్. 70 బిలో ఉంటే వాళ్ళు సరిగా యూటిలైజ్ చేయట్లేదు అని అంటారు, 80 అబోవ్ ఉంది అని అంటే హై అని అంటారు. సో ద వాల్యూ షుడ్ ఆల్వేస్ రేంజ్ బిట్వీన్ 70 to 80%. వాళ్ళ దగ్గర ఉన్న FD వాల్యూస్లో 70 to 80%లో మాత్రమే ఆ క్రెడిట్ రేషియోస్ అనేవి మెయింటైన్ అవుతూ ఉండాలి. సో బేసిక్గా ఈ రేషియోస్ అనేవి పెరగటం వల్ల ఈ బ్యాంకింగ్ సెక్టార్ మీద ఎటువంటి ప్రెషర్ అని రావచ్చు అనే భయం ఉంది. ఇది ఒకటే కాకుండా మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం, క్రెడిట్ బబుల్ అనేది బిల్డ్ అవుతుంది మార్కెట్లో. సో ఇది ఎప్పుడైనా బర్స్ట్ అవ్వచ్చు అని చెప్పి. సో గత కొన్ని రోజులుగా సెబీ యొక్క మాటల్లో మనకు అర్థమైన విషయం కూడా అదే. బబుల్ బిల్డ్ అవుతుందా లేదా అనేది మా కన్సర్న్ కాదు.
ఏ సైజ్ బబుల్ బిల్డ్ అయినా అది బర్స్ట్ అవడం అయితే గ్యారంటీ. ఏదో ఒక టైంలో ఒక బబుల్ అనేది బర్స్ట్ అవుతుంది. అది బర్స్ట్ అయిపోయింది అని అంటే ఆ టైంలో మార్కెట్లో ఉన్నటువంటి రీటైల్ ఇన్వెస్టర్స్ పరిస్థితి ఏంటి? సో దానికి సంబంధించి మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అనే చర్యలు మొదలుపెట్టిన దగ్గర నుంచి అటు స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ప్రెషర్ పెరిగింది. దానికి తోడు నడిచినటువంటి ఈ న్యూస్, ఈ క్రెడిట్ డెబిట్ రేషియో న్యూస్ కూడా యాడ్ అయ్యి ఈ బ్యాంకింగ్ సెక్టర్ని కూడా పడేసుకుంటూ రావడం మొదలైంది. సో దీది ఎంతవరకు పడిపోతుంది అని అంటే ఎవరం ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఓవరాల్గా మాత్రం మార్కెట్ స్ట్రక్చర్ అయితే నెగిటివ్గా టర్న్ అయినట్టుగా కనిపిస్తుంది. బట్ ఇన్ బిట్వీన్ మనకి ఎలక్షన్స్ ఒకటి ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ అనేవి ఒకటి ఉన్నాయి కాబట్టి ఆ ఎలక్షన్కి రిలేటెడ్ ఏమైనా ర్యాలీ కొంతవరకు సపోర్ట్ చేయొచ్చు. స్టేబుల్ గవర్నమెంట్ ర్యాలీ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది. సో దానికి సంబంధించిన అడ్వాంటేజ్ ఉండొచ్చు. అండ్ మోర్ ఎవర్ ఇంకొక కన్సర్న్ కూడా ఏం పెరుగుతుంది అని అంటే మొన్న వచ్చిన జీడిపి డేటా చూసి కూడా మార్కెట్ బాగా ర్యాలీ అయింది. బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ అనాలిసిస్ జరిగిన తర్వాత వస్తున్న డేటా అగైన్ మార్కెట్ని కొంత డిసప్పాయింట్ చేస్తుంది. దాంట్లో ఉన్నటువంటి జీవీఏ వాల్యూస్ అండ్ దాంతో పాటుగా మనకి అంటే ఆ జీవీఏ వాల్యూకి అండ్ మనకి ఇందులో ఏంటంటే జీడిపిని కొలవడానికి టూ స్టైల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఎంత ఎక్స్పెండిచర్ పెట్టారు అనేది, ఇంకొకటి వచ్చేసరికి మనకి ఎంత సేల్స్ క్రియేట్ అయింది. అట్లా టూ డిఫరెంట్ రేషియోస్లో చేస్తూ ఉంటారు. సో బేసిక్గా జీవీఏకి అండ్ జీడిపికి మధ్యలో డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మొన్న వచ్చిన డేటాలో ఈ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో బేసిక్గా మనకి వరల్డ్లో ఉన్నటువంటి ఎకనామిక్స్ అందరూ కూడా ఇది ఒక కన్సర్న్ కింద రేజ్ చేశారు. అండ్ మోర్ ఎవర్ ఈ మీకు జీడిపి అనేది మనకి జీడిపి బాగా పెరుగుతుంది కానీ అంటే మన 5th లార్జెస్ట్ ఎకానమీగా ఎదుగుతున్నాం కానీ అదే మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ వచ్చేసరికి 148th స్టేట్లో ఉన్నాం మనం. అంటే చాలా బంగ్లాదేశ్తో పోలిస్తే మనం ఇంకా హీనంగా ఉన్నాం. సో బేసిక్గా మెజారిటీ ఆఫ్ ద ఈ జీడిపిఓ ఈ ఇన్కమ్ ఏదైతే గ్రోత్ ఉందో ఇదంతా కూడా టాప్ 1%కి వెళ్తుంది కానీ గ్రాస్ రూట్ లెవెల్లో అది ఎటువంటి చేంజెస్ని క్రియేట్ చేయట్లేదు అని ఒక డేటా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం, అంటే డేటా వచ్చిన తర్వాత కొంత టైం పడుతుంది కదా అనాలిసిస్కి. ఆ అనాలిసిస్ టైం కూడా బయటకు వచ్చేసరికి ఓకే జీవీఏ పెరగట్లేదు, జీడిపి మాత్రమే పెరుగుతుంది. దట్ టు బికాస్ ఆఫ్ ద ట్యాక్స్ కాంపోనెంట్ వల్ల ఈ జీడిపి వాల్యూస్ పెరుగుతున్నాయని ఒక క్లారిటీ కూడా మార్కెట్కి రావడంతో ఓకే ఒరిజినల్ జీడిపి వాల్యూ ఇది కాదు అనే ఒక మైండ్లో అంటే బేసిక్ చాలా అనాలిసిస్ వస్తున్నాయి ఇప్పుడు మనకి. సో అది కూడా ఒక ట్రిగ్గర్ అవ్వడం అనేది ఒక రీజన్ అయి ఉండొచ్చు నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నా. సో బేసిక్ ఇవన్నీ ఆల్ టుగెదర్ మార్కెట్ని ఫ్యాక్టర్ చేసుకుంటూ కిందకి వెళ్తున్నాయి. అండ్ మోర్ ఎవర్ ఒక ర్యాలీ జరిగిన తర్వాత ఒక డిప్ రావటము, ఒక కన్సాలిడేషన్ జరగటం అనేది మార్కెట్కి ఎప్పుడైనా అవసరం. ఎప్పుడైతే ఒక డిప్పు ఒక కన్సాలిడేషన్ అనేది స్ట్రాంగ్గా జరుగుతుందో మార్కెట్ అక్కడ ఒక స్ట్రాంగ్ బేస్ని ఫార్మ్ చేస్తుంది టెక్నికల్గా కూడా. సో ఒక ఫార్మేషన్ ఆఫ్ బేస్గా కూడా మనం దీన్ని చూడొచ్చు. కంప్లీట్గా మార్కెట్ పడుతుంది అనేది మనం జడ్జ్ చేయడానికి లేదు. వీ కెన్ కన్సిడర్ ఇస్ యాజ్ ఎ డిప్. సో ఈ డిప్లో కన్సాలిడేషన్ జరిగిన తర్వాత బేస్డ్ ఆన్ ఎలక్షన్ మేబీ ఆ టైంకి కొంత ర్యాలీ రావచ్చు. అండ్ మనకి యూఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పెద్ద ఎత్తున ప్రమాదం ఏమి ఉండదు. యూఎస్ ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏమన్నా మేజర్ డిప్స్ రావచ్చేమో. అంతవరకు మార్కెట్ కన్సాలిడేషన్ తోటి కొంచెం పైకి కిందకి అక్కడక్కడ రేంజ్లోనే తిరుగుతుందని నేను పర్సనల్గా బిలీవ్ చేస్తున్నా. మనం ఏదో ఒకేసారి ఖాళీ చేయాల్సిన అవసరం లేదు ఈక్విటీ పోర్ట్ఫోలియోని. మనం స్లోగా ఏదైనా చేంజెస్ చేసుకోవాలి, ఏదన్నా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేయాలి అంటే వీ కెన్ డూ ఇట్ వెరీ స్లో. హడావిడిగా చేయాల్సినంతటువంటి ఎమర్జెన్సీ న్యూస్ అయితే యాజ్ ఆఫ్ నో మార్కెట్లో లేదు. మేబీ ఒక ప్యానిక్ సెల్లింగ్ లాగా జరిగింది. ఒకసారి ఇంతటి సెల్లింగ్ స్టార్ట్ అయిన తర్వాత బై డిఫాల్ట్కి ఇప్పుడు అంతా ఆల్గోస్ నడుస్తున్నాయి. ఆల్గోస్కు ట్రిగ్గర్ అయిపోతాయి. ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత సెల్ ఆర్డర్స్ ట్రిగ్గర్ అయిపోతాయి. సో మనకి ఇట్లా మల్టిపుల్ ఆర్డర్స్ అనేవి ట్రిగ్గర్ అయినప్పుడు కూడా మార్కెట్ ప్రొపల్ అయిపోతుంది డౌన్ సైడ్. సో ఇటువంటి ఒక కండిషనే కానీ యాజ్ ఆఫ్ నౌ ఓవరాల్గా మార్కెట్ పడేటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. నాట్ బులిష్, నాట్ బేరిష్. ఐ పర్సనలీ ఫీల్ మార్కెట్ విల్ కన్సాలిడేట్ విత్ ఇన్ దిస్ జోన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.